ప్రధాని గారిగా పనిచేసిన పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంలో ఈ టైంలో ఇవ్వడంలో రాజకీయం ఏమైనా ఉందా? ముందుగా రామచంద్రరావు ముందుగా మీరే మాట్లాడండి, దీంట్లో ఏమైనా రాజకీయం ఉందా? నమస్తే అండి. అక్కడ ప్యానల్లో మీకు అందరికీ మీ ప్రేక్షకులు కూడా ఈరోజు దీంట్లో రాజకీయం అనేది లేదు. పివి నరసింహారావు గారికి ఇవ్వాలనేది చాలా కాలం నుంచి కూడా తెలుగు వారందరూ కూడా ప్రధానమంత్రిని కోరడం జరుగుతూ ఉన్నది. మన అందరికి తెలుసు, ప్రతిసారి కూడా పివి ఘాట్ దగ్గర మేము పోయినప్పుడు కూడా అనేక మంది అక్కడ మాట్లాడేటప్పుడు మీడియాతోని వారికి ఈ భారతరత్న ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో రాజకీయం అనేది లేదు. ఎందుకంటే రాజకీయంగా అతీతంగా ఒక తెలుగు బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, అంటే ఎలక్షన్ టైంలోనే ఇచ్చారు కదా, అందుకని డౌట్ వస్తూ ఉంది సహజంగానే. అంటే కాంగ్రెస్ని ఇబ్బంది పెడతానికి సోనియా గాంధీ ఆ రోజున ఏఐసిసి ఆఫీసులో కూడా ఆయన భౌతికాయాన్ని తీసుకురాకుండా బయట నుంచే పంపించేసినటువంటి ఘట్టం కూడా చూసాం కదా. సో అట్లాగే అయితే ఇంకొక విషయం చెప్పాలి, ఆ రోజుల్లో పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది, వామపక్షాలు కూడా వ్యతిరేకించాయి. మేము అంటే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండే. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు అనేక విషయాల్లో సపోర్ట్ చేసింది ప్రభుత్వానికి. అంటే కొన్నిట్లో అపోజ్ చేసింది కదా అపోజిషన్ పార్టీగా, కానీ ఆయన మ్యాక్సిమంగా సపోర్ట్ చేసింది ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా విషయాల్లో, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కొంత డంకల్ ప్రపోజల్స్ అవి కొంత అటు ఇటు కొంత ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఆ రోజు ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తేనే కదా ఆ రోజు వాజ్పేయి గారిని ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్కు కాశ్మీర్ విషయంలో పివి నరసింహారావు పంపించడం జరిగింది మాట్లాడడానికి. అంటే అటువంటి మంచి వరవడి ఉండే ఆ రోజుల్లో ఏది అపోజిషన్కు అదేవిధంగా రూలింగ్ పార్టీకు. అయితే ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ తర్వాత మనం చూసాము ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఆర్థిక సంక్షోభం నుంచి ఈరోజు మనం ప్రగతిలో ఉన్నాం. ఆర్థిక ప్రగతిలో 5th లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్లో మనం ఉన్నాం అంటే, ఫైనాన్షియల్ గ్రోత్లో ఉన్నాం అంటే దాంట్లో వారి పాత్ర డెఫినెట్గా ఉన్నది అని చెప్పేసి కూడా మనం మోదీ గారితో పాటు వారి ఒక దిశ నిర్దేశం ఉన్నది. డెఫినెట్గా దేశానికి ముందు తీసుకుపోయిన వ్యక్తి. రాజకీయం అనేది లేదు. మీకు తెలిసి 26th జనవరి ఆ ప్రాంతంలో ఇటువంటి భారతరత్న ఇవన్నీ అవార్డు చేస్తారు. దాని తర్వాత కానీ అటువంటి దీంట్లో అంటే అద్వానీ గారికి మీరు ఇంతకు చెప్పిన అద్వానీ గారికి, అదే పివి నరసింహారావు గారికి ఇవ్వడం, స్వామినాథన్ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి, ఇప్పుడు గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి, అంటే చాలా మందికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే చాలా కాలము భారతరత్న చాలా అరుదుగా ఇచ్చేటటువంటి దీంట్లో ఈసారి మనం మన దేశంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక యువతకు కానీ ప్రజలకు కానీ ఇన్స్పైర్ చేసేటువంటి వారికి ఒక ఇన్స్పిరేషన్ కోసం ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఇవ్వటంలో తప్పే లేదు. తప్పని ఎవరు అంటలేదండి, దయచేసి రామచంద్ర గారు, తప్పని ఎవరు అంటలా. నా ప్రశ్న దీంట్లో కూడా రాజకీయం ఇమిడి ఉందా? కాంగ్రెస్ ని ఇరుకుని పెట్టడానికి ఇచ్చారా? ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ ని దెబ్బతీయటానికి, బీజేపీ పుంజుకోవడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందా? బీజేపీ మీరు రాజకీయంగా చూడట్లేదు, కానీ ఒక మాట వాస్తవం మీరు చెప్పింది ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి అందరు ప్రధానమంత్రి ఢిల్లీలో వాళ్ళకి ఒక ఈ అంత్యక్రియ చేసేటటువంటి వెసులుబాటు ఉంటే పివి నరసింహారావు గారికి మాత్రం అక్కడ ఇవ్వలేదు. వారిని హైదరాబాద్ పంపించారు. ఇక్కడ కూడా సరైనటువంటి ఒక రీతిలో వారికి ఆదరణ దొరకలేదని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ అనేకసారి. ఈ పివి నరసింహారావు గారిని వారు అవమానపరిచారని చెప్పి మనం స్పష్టంగా చూసాము. సోనియా గాంధీ గారు ముఖ్యంగా ఆ విషయంలో తెలంగాణ బిడ్డను అవమానపరిచేటువంటి విషయాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ రోజు తెలంగాణకు కాదు తెలుగు వారందరూ కూడా సంతోషపడేటటువంటి రోజు అని చెప్పి నేను భావిస్తాను. మరి ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్కి అనేక సార్లు తీర్మానాలు చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు, అసెంబ్లీలో కూడా. కేఎస్ఆర్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఏంది దానికి అంటే ఎట్లా ఎప్పుడు ఏంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు కదా. ప్రైమ్ మినిస్టర్ కాదా? ఓకే, అంటే అట్లా కాదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో నా బాగా గుర్తు, వాజ్పేయి గారు ఇవ్వబోతే స్వయంగా చంద్రబాబు గారు కానీ లేదా ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు లక్ష్మీపార్తి గారు అందుకుంటుందని చెప్పి అడ్డుపడ్డారని, తర్వాత ఇస్తారులే ఇవ్వచ్చులని అడ్డుపడ్డారని అంటారు. చూసాను, నేను చదివాను దాని విషయంలో, కానీ మరి ఎంతవరకు వాస్తవం మనకి తెలియదు. ఎందుకంటే లేకుంటే రెండో తెలుగు వాడికి కూడా వచ్చిందనే ఒక అభిప్రాయం కలిగేది కదా. అయితే ఇంకొక పాయింట్ చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. బాబ్రీ మసీదు
కూల్చివేత కేసులో ప్రధానంగా రథయాత్ర చేసినటువంటి మన అద్వానీ గారికి ఇచ్చారు. బాబ్రీ మసీదు కూల్చిన నేపథ్యంలో ఈయన మౌనంగా ఉన్నారు, చూస్తా కూర్చున్నారనే విమర్శ ఎదుర్కొన్న పివి నరసింహారావుకి ఒకేసారి ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం ఏంటి విశేషంగా ఉంది కదా? అంటే ఇప్పుడు మనం ఈ విధంగా చూస్తే అవన్నీ కూడా డెఫినెట్గా హిస్టరీలో మనం పాత రోజుల్లో పోతే ఇద్దరు కూడా ఆ రోజుల్లో వీరికి రావడము ఆ 6th December 1992లో కూడగొట్టినటువంటి ఒక సందర్భం మీరు. కానీ దానికి దీనికి సంబంధం ఉండదని నేను భావిస్తా ఉన్నాను. కానీ ఆ రోజు ప్రధానమంత్రిగా వారు చేయాల్సిన పని వారు చేశారు. ఆ రోజు అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ లైన్ లో అద్వానీ గారు దాన్ని లీడ్ చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనకు అద్వానీ గారికి సంబంధం లేదు, కోర్టు తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఓకే, రైట్.